ఓ రాత్రి అన్నం ఆడుకుంటాకి తాడేపల్లి కూడా అంతా తిరిగాను, ఎవరు అన్నం పెట్టలేదు. ఆకలి అయిపోతుంది ఎలాగని తాలూకు ఆఫీస్ ఉంది కదా తాడేపల్లి గురువులో, దాని ఎదురుకుండా కురిపి వాటలు ఉంది. ఆ కురిపి వాటలు కాడికి వెళ్ళి, అయ్యా కొంచెం అన్నం ఉంటే పెడతారా? ఆయన అన్నాడు 5 రూపాయలు పెడతానన్నారు. డబ్బులు లేవండి, నేను అడుక్కున్న వాడినండి, కొంచెం అన్నం పెట్టండి అయ్యా అన్నాను. డబ్బు కొద్ది పెట్టనన్నారు. ఏం చేయాలో తెలియక వారు తినే ఎంగులాకులు ఎక్కడైతే పడేస్తున్నారో అక్కడికి వెళ్ళి కూర్చుని వాడు పడేసిన ఎంగులాకులన్నీ మెతుకులు ఎరుగు తిన్నాను కానీ కడుపు నిండలేదండి. ఈ ఆకలి కోసమే కదా బ్రతికేది, మర్చిపోతే ఈ ఆకలి ఉన్నది కదండి. అక్కడి నుంచి నడుచుకుంటా వదిలికేసి పిచ్చి పైన కిందకి కాలంలో దూకి చచ్చిపోదామని పైకి ఎక్కేశానమ్మా. చేపురోలు యోబు గారని అంటే నాకు తెలియదు, చిన్న తాడేపల్లి అక్కడి నుంచి ప్రాంతం చూసుకుని వస్తున్నారంట కారులో. కారు పిచ్చి ఎక్కింది, నా తెల్లంగా వచ్చింది కారులో వచ్చి నా వైపు చూశాడంట. డ్రైవర్ కారు ఆపురా, నేను ఇలా తిరిగాను పడిపోదామని. ఆయన వెనకాల వచ్చి నన్ను పట్టుకుని తిప్పి కారులో ఎక్కించుకుని ఈ రాత్రి అన్నం అడుకున్నారు, ఎవరు పెట్టలేదండి. ఆకలి తట్టుకోలేక చచ్చిపోయి పైకి ఎక్కానండి, నాకెవరు లేరండి అన్న. అప్పుడు ఆయన అన్నాడు, నీకెవరున్నా ఎవరు లేకపోయినా నీకేసే ఉన్నాడు రా అని నన్ను తీసుకెళ్లి నన్ను పెంచి బైబిల్ ట్రైనింగ్ ఇచ్చి ఒక సేవకుడుగా నన్ను తయారు చేశాడు ఆయన. అంటే నా దగ్గరికి ఎవరు వచ్చారు చెప్పాలి, ఎవరి రూపంలో చెప్పండమ్మా, సేవకుడు రూపంలో వచ్చాడు.